వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇది నేను మాట్లాడాలా లేదా? సర్పంచులు నోరు విప్పి చెప్పాలా లేదా? 5 సంవత్సరాలు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కూడా తీసి స్థానిక సమస్యల్ని నిర్వీర్యం చేశారు. ఏం చేశారని అడుగుతున్నారు. 16 మాసాల్లో పంచాయతీలకి బాకీ ఉన్నటువంటి 5,000 కోట్లు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి పంచాయతీలకు ఇచ్చాం. అయితే హాయిగా మనం తెచ్చాం. ఉన్న వాళ్ళందరూ వైసీపీ సర్పంచులే సంతకాలు పెట్టి మొత్తం మళ్ళీ తినేస్తున్నారు. దాని మీద కూడా మనం నిఘా వేయాలి. మనం తెచ్చిన డబ్బు ప్రజల గురించి ఖర్చు పెట్టారా, గ్రామాల్లో అభివృద్ధికి ఖర్చు పెట్టారా, ఒకసారి మనం వెరిఫై చేయవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మండలాన్ని బలోపేతం చేశాం, జిల్లా పరిషత్తులను బలోపేతం చేశాం. నేను మొన్నే శాసనసభలో చెప్పాను, ఎన్నో రాజకీయ పార్టీలను చూశాను, కానీ 2019లో వచ్చినటువంటి రాజకీయ పార్టీని, ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడలేమని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక రాజకీయ పార్టీ అంటే అధికారం ఉండేటప్పుడు అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయాలి. ఒకవేళ అధికారం లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరించాలి. 43 సంవత్సరాలు అదే చేశాం, అదే వ్యవహరించాం. కానీ 2019లో దుర్మార్గమైన వ్యక్తి, దుష్టుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. వచ్చినప్పటి నుంచి చెడు ఆలోచనతో పనిచేశాడు. ఈరోజు ఆయన ఆలోచన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా రాజకీయ పార్టీ ఉండాలి తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఊచకోత కూచిన విషయాన్ని మీ అందరూ గుర్తు పెట్టుకోవాలి. అక్రమ కేసులు పెట్టారు, పనులు చేస్తే డబ్బులు ఇవ్వలేదు, ఎవరైనా ఎదిరించి మాట్లాడితే బుల్డోజర్లు పెట్టి ఇల్లులన్నీ కూలదోచారు. ఆ రోజే నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి నువ్వు జైల్లో పెట్టినా, మమ్మల్ని చంపినా, ఆస్తులు తీసుకున్నా ఇది నీలాగా గాలికి పుట్టిన పార్టీ కాదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పెట్టినటువంటి పార్టీ. ఈ పార్టీని నువ్వు, నీ తాత, తండ్రి ఏమీ చెయ్యలేరని చాలా సార్లు పోల్తున్నారు. ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ వస్తే 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది. 1,80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. సాక్షాత్తు గూగుల్ సంస్థ అధిపతులే వచ్చి దేశ రాజధానిలో, ఈ దేశంలో ప్రపంచంలో మొదట అతి పెద్దది అమెరికాలో ఉంది. అమెరికాలో తర్వాత ఎంత పెద్ద సెంటర్ పెట్టినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ ఘనత చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి, ఎన్డీఏకి దక్కుతుందని గూగుల్ అధిపతులే చెప్తే మళ్ళీ తెల్లవారు నుంచి సోషల్ మీడియాలో మొదలు పెట్టారు. అది కూడా ఎవరు? కోడిగుడ్డు మంత్రి. ఎవరో కొత్త వాళ్ళు వచ్చి మాట్లాడితే, ఎవరో కొత్తగా ఆకాశం నుంచి దిగొస్తే, ఎవరైనా విమర్శిస్తే అది కొంతవరకు వినొచ్చు. కానీ మనకి విమర్శిస్తున్న వాళ్ళు ఎవరు? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పరిపాలన చేసేవాళ్ళు, మంత్రులుగా బాధ్యత తీసుకున్న వాళ్ళు. 5 సంవత్సరాలు ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెట్టుబడి రాష్ట్రానికి తేలేదు. తేకపోవడం పక్కన పెట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. మళ్ళీ 16 మాసాల్లో నేను నమ్మలేదు, నమ్మకం పోయింది. ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు, మీ రాష్ట్రానికి వస్తున్నాం, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెడుతున్నాం, ఇన్ని పెట్టుబడులు పెడుతున్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా యొక్క పరిస్థితి ఏంటని ప్రతి వాడు అడుగుతున్నారు.
ఈసారి ఆ సమస్య ఉండదు. 1000 అడుగులు గోతు తవ్వి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీని భూలోకంలో పాతి పెడతాం. మళ్ళీ లేచే పరిస్థితి ఉండదని ధైర్యంగా చెబుతున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.